హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 575 డీఏ బండి అనమాట. చాలా తక్కువ ప్రైస్‌కైతే అమ్ముతున్నారన్నమాట ఈ యొక్క వెహికల్ అనేది. వెహికల్ యొక్క ప్రైస్, లొకేషన్, డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీలో ఎవరైనా ట్రాలీలు కొనాలనుకున్నా కూడా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ ఓనర్ దగ్గర ఆల్మోస్ట్ 7, 8 ట్రాలీల దాకా అయితే ఉన్నాయన్నమాట. మరి లొకేషన్ ఎక్కడుందని కూడా అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓనర్ దగ్గర ట్రాలీలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, 2 ఉన్నాయి అనమాట. మీకు ఏది కావాలన్నా కూడా అయితే తీసుకోవచ్చు. ప్రతి ఒక్కటైతే అప్డేట్లు అయితే ఉంటుండే అనమాట. ఈ ఒక ఓనర్ దగ్గర మీరైతే మిస్ కాకుండా వీడియో మొత్తం చూస్తేనే క్లియర్గా అయితే తెలిసిద్ది అనమాట. ఓకేనా. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి ఓన్లీ మహీంద్రాలో 575 డిఐ బండి అనమాట. 2011లో అయితే తీసుకున్నారు ఓనర్ అనేది. మహీంద్రా 575 డిఐ బండి 2011లో అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 13 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. హెచ్పి చూసుకుంటే ఇది 45 హెచ్పి అయితే వస్తుందన్నమాట. ఒకసారి అయితే చూడండి. అలాగే ఇంజన్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మీకు ట్రాలీ వేస్తే ట్రాలీ మీకు ఒకసారి ట్రైలింగ్ అయితే వేయండి. అప్పుడే మీకు ఇంజిన్ ఏ విధంగా అవుతుందో అనేది తెలిసిద్ది అనమాట. అలాగే టైర్లు చూసుకుంటే మనకి బ్యాక్ టైర్లు చూసుకుంటే 25% దాకా అయితే ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసి 60% దాకా అయితే ఉన్నాయి అనేది చెప్తున్నారు అనమాట. వెహికల్ అయితే ఇప్పటికీ రన్నింగ్ కండిషన్ అవుతుందని అయితే చెప్తున్నారు. రన్నింగ్ కండిషన్ అవుతుందని అయితే చెప్తున్నారు అనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఒకసారి మీరు ట్రైల్ వేస్తేనే మీకు ఇంకా వెహికల్ యొక్క కండిషన్ ఏ విధంగా అవుతుంది అనేది తెలిసిద్ది. అలాగే పేపర్లు ఉన్నాయో లేవో అనేది చెక్ చేసుకోండి. వెహికల్ దగ్గరికి వెళ్ళండి, అప్పుడే మీరు చెక్ చేసుకోండి. టైం పాస్ కోసం అయితే చేయొద్దు. ఎందుకంటే వెహికల్ యొక్క ఓనర్స్ కూడా ఈ యొక్క ఓనర్ కూడా చాలా బిజీలు అయితే ఉంటారు కాబట్టి, అంటే వాళ్ళ పనులు అయితే చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు చేసే టైం పాస్ కోసం వల్ల వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైనా వెహికల్ కొనాలి అనుకుంటే ఒకరోజు ముందో మీరు ఒకవేళ నేను చెప్పే ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉన్నా సరే మీరు వెళ్ళి 1 గంట ముందైనా సరే ఓనర్తో మాట్లాడండి. అప్పుడే మీకు వెహికల్ దగ్గర అవైలబుల్ అయితే ఉండే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఒకవేళ ఓనర్ లేకపోతే మీరు వెళ్ళిన టైం కూడా వేస్ట్ కాబట్టి మీరు వెళ్ళే ముందు ఒకసారి అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోండి. ఓకేనా. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ మంగళగిరి అనే సిటీలో అయితే ఉందన్నమాట. మంగళగిరి సిటీలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో కింద టైటిల్లో ఓనర్ నెంబర్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఓనర్తో మాట్లాడాలనుకున్న వాళ్ళు అయితే మాట్లాడుకున్న తర్వాతనే ప్రైజ్ అనేది మీరైతే కన్ఫర్మ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఓనర్ చెప్పే ప్రైజ్ వచ్చేసి 2 లక్షలు అనమాట. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. ఓకేనా. ఇది ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మీరు మిస్ కాకుండా చూడడానికి అయితే ఈజీగా అయితే ఉంటుందన్నమాట.